ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ లైఫ్. సో అక్కలందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా? టిఫిన్ తినేసి వస్తున్నారా, తినలేకపోతున్నారా? సరే, మీకు కొన్ని ఫన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతా. ఇంట్రెస్టెడా? ఎనర్జీ లేదు, లేదు సౌండ్ లేదు. సరే, మళ్ళా మీరు బ్యాచిలర్స్ అంతా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్? కాలేజ్ స్టూడెంట్స్. ఓకే, మీకు కాలేజ్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారా? అంటే ఎట్లా నార్మల్ చదువుకోవడం, రావడం, వచ్చడం అంతేనా లేకపోతే ఫ్రెండ్స్ తోటి అట్లా? ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తారు. సో మీకు ఫ్రెండ్స్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఆరో పెద్ద ఎదవలు. అంటే ఎదవాళ్ళు ఈజ్ ఈక్వల్ టు డైమండ్స్ అంతేగా? ఓకే, సో మీరు ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ మీది ఒక సిచ్యువేషన్ వచ్చింది, మీరు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో వెళ్ళినారు. అచ్చా, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అంటే దగ్గర, ఇప్పుడు అది యాక్సెప్ట్ అయిపోయింది, లాస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది. అది యాక్సెప్ట్ అనే లోపు మీకు మీ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అదేంటంటే యాక్సిడెంట్ అయింది, బ్లడ్ చాలా లీక్ అయిపోయింది, మీరు వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి, మీ గ్రూప్ తోటి లింక్ ఉంది. సో మీరు ఏం చేస్తారు? జాబ్ కన్ఫర్మేషన్ చేయించుకుంటారా లేకపోతే? అరే कहना क्या चाहते हो? ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయినప్పుడు అంటే మీకు లైఫ్ వస్తుంది కదా, అంటే ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ మోర్ దెన్ లైఫ్. ఎదవాళ్ళు అన్నారు ఇప్పుడు అదే तेजस्वी लोग हैं हमारे पास. ఏదో డైమండ్స్ అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు సపోజ్ దేవత గానీ ఎవరన్నా ప్రత్యక్షం అయితే మీరు ఎలాంటి కోరికలు కోరుతారు? ఫస్ట్ ఎగ్జామ్స్ ఉండొద్దని కోరుతాం. ఎందుకు ఎగ్జామ్స్ అంటే అంత ప్రెషరా మీకు? అది ఫుల్ ప్రెజర్. అదేంది ప్రెషర్ ఏంది? ఎగ్జామ్స్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి, మంచిగా లైఫ్ వస్తాయి కదా. అదే ఎగ్జామ్స్ ఉండకూడదు. అన్నా కాదక్క, తమ్ముడు నేను. తమ్ముడు మంచిగా ఎగ్జామ్స్ లేకుండా మంచి లైఫ్ కావాలి మాకు. ఓకే, నీ కాక ఏంటి? దేవుడు మీరు సిగ్గుపడకండి. ప్రత్యక్షం అయితే ఏమొద్దు అనుకో. సరే, ఏం అడుగుతావు? నేను కూడా మర్చిపోయాను. ఏం అడుగుతావు? అందరు బాగుండాలని కోరుకుంటాం. గుండె వింటేసింది ఆయన. ఓకే, నెక్స్ట్ అక్క. కాలేజే ఉండదు అయితే సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. స్కూల్ ఉంటది కదా? స్కూల్ కూడా ఉండదు అసలు. ఒకటే అడగాలి, నువ్వు రెండు అడిగితే ఎట్లా? ఒకటే స్కూలే ఉండదు. ఫస్ట్ స్కూల్ లేకపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నీకు? నాకా ప్రెజర్ ఉండొచ్చు, కానీ అంటే ఏదైనా కష్టం వచ్చినా దానికి సొల్యూషన్ నాకు రావాలి. అట్లాంటి సొల్యూషన్ కోరుకుంటాను. అదే అంటే ఎట్లాంటి కష్టం? ఇప్పుడు ఎగ్జామ్స్ టఫ్ ఉన్నాయి అనుకో, ఏం చేస్తావు? టఫ్ అనుకో, దానికి తగ్గట్టుగా నా ప్రిపరేషన్ అంటే ఉండాలని. అంటే ముంగట వాళ్ళు అడుగుదాం, వెంకలు ఉన్నాడు లాగడం అంతే. అదే సాలే, అంతే కదా, ప్రిపేర్ చేసుకోవాలా? అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ చూడంగానే రోబో సినిమాలు వచ్చేస్తాయి కదా ఆన్సర్? అంటే ఇప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటాం కదా, అయితే ఇప్పుడు వచ్చే క్వశ్చన్ నాకు చదివి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్. కాలేజ్ ఉండాలి కానీ ఎగ్జామ్స్ ఉండొద్దు. ఇదేంది ఆంటీకే ఉంది? కాలేజ్ ఉండాలి కానీ ఎగ్జామ్స్ ఉండద్దు అంతే. ఓకే, మళ్ళీ పాస్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? సరే, మళ్ళా ఒకరోజు సీఎం అయితే ఏం చేసామని? ఒకరోజు సీఎం అయితే ఏం చేసాం అనుకుంటున్నారు? సీఎం ఆ పేద స్టూడెంట్స్ కి నో
ప్రేమించడానికి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అంటే మీరు మీ ఓన్ గా చేసేది ఏంది? మా ఓన్ గా అయితే అన్నా యూ థింకింగ్ ఓకే ఓకే థింక్ ఇట్. ప్రతి ఒక్క అంటే పేరెంట్స్ దగ్గర మన పిల్లలకి పర్మిషన్ ఇవ్వాలి ట్రిప్స్ కి వెళ్ళడానికి. అచ్చా ఓకే ఓకే. అందరూ పేరెంట్స్ అట్లా యాక్సెప్ట్ చేసేలాగా రూల్ పెడతా. ఓకే అక్క మీరు ఏమనుకోలే నెక్స్ట్ అంటే సీఎం అవుద్దా అనుకుంటున్నాం. ఎందుకక్క మంచి పదవే కదా, ఫాలోయింగ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరుగుతారు. పాలిటిక్స్ ఆ? అది సీఎం వద్దు. అంటే మోడీ సీట్ లేపేసామని అట్లా అంటే నీకు చాయ్ రావాలి నేను చేయడం. సో నెక్స్ట్ అక్క ఇది బాధది కాదు, మంచిగా సీఎం పదవి మంచిగా ఉంటది, ఫేమ్. స్టూడెంట్స్ ని ప్రెజర్ చేసేసి అంటే స్టూడెంట్సే ఇంకేమో పాపం మేము ఎంత ప్రెజర్ ఫీల్ ఇంకా ఏమైనా అయిందా ఇన్సిడెంట్స్ చెప్పచ్చు కదా. స్టూడెంట్స్ ప్రెజర్ పట్టుకొని వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ప్రెజర్ ఓకే సరే. ఇప్పుడు మీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందా? అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ లవ్ కమ్ మ్యారేజ్ లవ్ కమ్ మ్యారేజ్ ఎట్లాంటి వాళ్ళు కావాలి చెప్పు. అంటే లవ్ కమ్ మ్యారేజ్ అంటే ఎట్లాంటి వాళ్ళు కావాలి? ఇలాంటి వాళ్ళు మళ్ళీ థింకింగ్ ఓకే. లాయల్టీ లాయల్టీ అంటే ఆర్సీబీ ఫ్యాన్స్. ఓకే ఓకే అక్క నువ్వు ఎట్లాంటి వాళ్ళు కావాలనుకుంటున్నావు? ఇంకా అంత లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఫస్ట్? అరేంజ్ ఎట్లాంటి వాళ్ళు కావాలా? క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్ళే వేసుకుని పెళ్ళే వేసుకుని అదేందా అరేంజ్ అన్నావు? ఇప్పుడు అరేంజ్ అన్నావు. అంటే అరేంజ్ పెళ్లి చేసుకో, లవ్ పెళ్లి చేసుకుంటావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అసలు పెళ్లి చేసుకోను నేను. అదేందా ఇప్పుడే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది చెప్పాక నేను ఇప్పుడే డిసైడ్ అయినా, ఇప్పుడే డిసైడ్ అయినా పెళ్లి చేసుకోవద్దని, ఇప్పుడే డిసైడ్ అయినా పెళ్లి చేసుకోవద్దని. ఇప్పుడే డిసైడ్ అంటే తర్వాత డిసైడ్ అవుతా చేసుకుందాం వద్దా అని. మళ్ళీ అక్క నువ్వు అక్క అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ ఎట్లాంటి వాళ్ళు కావాలా? ఎట్లా అంటే మా డాడీకి నచ్చిన వాళ్ళు అయితే చాలు, డాడీకి నచ్చిన వాళ్ళు అయితే చాలు. మీ మమ్మీ దాట్స్ లిటిల్ ప్రిన్సెస్ పాపాకి పరి. ఓకే నెక్స్ట్ అడుగు. ఇక్కడ కూడా అడగాల అక్క చెప్పక్క. నాకు పెళ్ళి వద్దానా? ఎందుకక్క? బోర్ వచ్చింది. అర్రే అందరిని చూసి బోర్ వచ్చింది. చూసి వచ్చిందా? అంటే చేసుకొని అనుకున్నాను నేను. అరే చెప్పు ఎందుకు, రీజన్ ఏంది అది? నార్మల్ గా నార్మల్ అందరిని చూసాం కదా కొంతమందిని, వీళ్ళని కూడా చూస్తున్నాం అంటే వీళ్ళని చూసా ఈ జనరేషన్ చూసి అంటే వీళ్ళు రోజు చూస్తున్నా కదా వీళ్ళని చూసి చేసుకోవద్దు అనుకుంటా, లేకపోతే అంటే వీళ్ళకి కానీ కాలేదు కదా ఇంకా పెళ్లి. అంటే చూసి చేసుకుంటా అట్లా అన్నావు కదా? ఆహా, లేదు లేదు వీళ్ళని కాదు, పెళ్ళైన వాళ్ళని చూసి వద్దు అనుకుంటున్నా. ఓకే అక్క నువ్వు మరి దాంట్లో కూడా మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మంచి వాళ్ళు ఉన్నారు కదా, మంచి చూసే వాళ్ళు మంచి. నేను అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఎట్లాంటి వాళ్ళు? అట్లా ఏమొద్దు, నాకు పెద్ద పెద్ద రోజుకి 100 కోట్లు, అంబానీ వాళ్ళ తమ్ముడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేదు రోజుకి మన సైకిల్ మీద దిపాలి. సైకిల్ మీదనా? ఎందుకు బండి ఏమో చీప్ అయిపోయిందా? కొరకలు లేవు కానీ పెద్ద కోరికలు ఏం లేవు నాకు. అంతే. ఓకే థ్యాంక్స్ ఫర్ గివింగ్ గుడ్ ఇంటర్వ్యూ. God bless you. Be happy in your life. Bye. Tata. Thank you guys. 2 seconds later. I love you. ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చి. I love you.